చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇప్పుడున్న లైఫ్ స్టైల్ని బట్టి తెల్ల జుట్టు అనేది ప్రతి ఒక్కరికి కూడా సర్వసాధారణమైనటువంటి సమస్య. ఈ సమస్యకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టడం కోసం అని చెప్పి చిన్న పెద్ద అనే తేడా లేకుండా రకరకాలైనటువంటి కెమికల్ హెయిర్ డైస్ని వాడుకొని వారికి ఉన్నటువంటి సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుంటున్నారు. కానీ అది ఎంత ప్రమాదమో ఎవ్వరికి కూడా తెలియడం లేదు. కాబట్టి నేను ఈ వీడియోలో కేవలం ఒక చిన్న బెల్లం ముక్కతో తెల్ల జుట్టుకు శాశ్వతంగా గుడ్ బై చెప్పేసే హోమ్ రెమెడీని అయితే చూపించానండి. ఇది ఎవరైనా కూడా హ్యాపీగా వాడుకోవచ్చు. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయన్నమాట. అసలు బెల్లం ముక్కని ఎలా వాడాలి, దీనితో పాటు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుకోవాలి, అలాగే మనం దీన్ని ఎప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి, ఫుల్ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. జాగ్రత్తగా చివరి వరకు వినండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి కేవలం ఒక చిన్న బెల్లం ముక్కతోటి మీకున్నటువంటి తెల్ల జుట్టు సమస్యకి పూర్తిగా చెక్ పెట్టేసేయచ్చు. చాలా మంది కూడా మాకు తెల్ల జుట్టు వచ్చింది అని చెప్పి అనేక రకాలైనటువంటి కెమికల్ హెయిర్ డైస్ అనేవి బయట తీసుకొచ్చుకొని వాడుకుంటూ ఉంటున్నారండి. ఈ కెమికల్ హెయిర్ డైస్ అనేవి వాడటం వల్ల అనేక రకాలైనటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్తో పాటుగా కళ్ళ మీద కూడా ఆ యొక్క మెడికల్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా చూపిస్తుంది అనమాట. అంటే కళ్ళకి ఎలర్జీ రావడం, స్కిన్ అంతా కూడా బ్లాక్గా అయిపోవడం. రీసెంట్గా మనం గమనించుకున్నట్లయితే ఒక కమెడియన్ యాక్టర్ కూడా తన ఫేస్ అంతా కూడా అంత నల్లగా రావడానికి తను వాడినటువంటి కెమికల్ హెయిర్ డైసే కారణం అని చెప్పారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే బయట తీసుకొచ్చుకునే కెమికల్ హెయిర్ డైస్ వల్ల అనేక రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఆ ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడా పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేసి మన ఇంట్లోనే న్యాచురల్గా మన చేతులతోటి తయారు చేసుకునేటువంటి హెయిర్ డైస్ యూజ్ చేసుకోవడం వల్ల మన జుట్టుకు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, ఎటువంటి హెల్త్ ప్రాబ్లం కూడా రాదు. అలాగే మన స్కిన్ సేఫ్గా ఉంటుంది, హెయిర్ కూడా సేఫ్గా ఉంటుంది. ఇంతకు ఈ యొక్క బెల్లంతో ఎటువంటి రెమెడీ తయారు చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి, దీన్ని ఎలా వాడాలి, ఇదంతా కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని మీరు చివరి వరకు చూడండి. చాలా సింపుల్గా చిన్నగా చెప్పేస్తాను. చాలా మంచిగా యూస్ఫుల్ అవుతుంది. 100% మీకు రిజల్ట్ ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఈ యొక్క రెమెడీని ఇప్పుడు చాలా మంది కూడా వాడి మాకు బాగా యూజ్ అయింది అని చెప్తున్నారు. బాగా వైరల్ అయింది ఈ రెమెడీ అయితే ఈ మధ్య కాలంలో. సో అందుకనే మీకు షేర్ చేయడానికి మీ ముందుకైతే వచ్చేసాను. అయితే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. అయితే ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడం కోసం అని చెప్పి మీరు ఒక 150 గ్రామ్స్ బెల్లం అయితే తీసుకోండి. ఆ బెల్లాన్ని చక్కగా తురుముకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు స్టవ్ మీద ఒక ఐరన్ కడాయి పెట్టుకోవాలన్నమాట. అంటే ఇనుప కడాయితో పెట్టుకోవడం వల్ల, అంటే ఇనుప కడాయిలో ఈ యొక్క రెమెడీని ప్రిపేర్ చేయడం వల్ల మనకి ఇనుప కడాయి నుంచి వచ్చే వాల్యూస్ కూడా చాలా మంచిగా అందడంతో పాటుగా జుట్టుకి వెంటనే ఆ బ్లాక్నెస్ అనేది చాలా థిక్గా వచ్చేస్తుంది. అందుకని ఒక ఇనుప కడాయిని తీసుకొని అందులో ఒక పావు గ్లాసు నీళ్ళు అనేవి పోసుకోండి. ఇప్పుడు తురిమి పెట్టుకున్నటువంటి బెల్లాన్ని ఆ వాటర్లో మిక్స్ చేసేసేయండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ టీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. టీ పౌడర్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి. మనకున్నటువంటి తెల్ల జుట్టుని చాలా ఫాస్ట్గా నల్లగా మార్చేస్తాయి అన్నమాట. అలాగే టీ పౌడర్తో పాటుగా మీరు యాడ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే కనుక మనకి ఇది ఉంటుంది కదండి, మెంతులు ఉంటాయి కదా. నేను మెంతుల్ని డాక్టర్ ఆఫ్ హెయిర్ అని చెప్తాను. ఈ యొక్క మెంతులు అనేవి జుట్టుకు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టడంతో పాటుగా జుట్టు విపరీతంగా పెరగడానికి, జుట్టు బాగా స్మూత్గా సిల్కీగా రావడానికి మెంతులు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఈ యొక్క మెంతులు నానబెట్టుకోవాలంటే అవసరం లేదు. డైరెక్ట్గా ఒక 2 టేబుల్ స్పూన్స్ మెంతులు అనేవి ఆ యొక్క వాటర్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఆ వాటర్లో మెంతుల్ని యాడ్ చేసుకున్నాము, బెల్లాన్ని యాడ్ చేసుకున్నాము, అలాగే టీ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు వీటితో పాటుగా ఒక గుప్పెడు కరివేపాకును కూడా అందులో యాడ్ చేసేయండి, అంటే అందులో కలిపేసేయండి. ఈ విధంగా ఈ
వాటర్ అంతా కూడా అంటే మనం 200 గ్రామ్స్ వాటర్ దాకా యాడ్ చేసుకుంటే ఆ వాటర్ మొత్తం కూడా మీకు ఒక 60 గ్రామ్స్ వాటర్ వరకు అంటే మనకి దాదాపుగా 1/4 వంతు వరకు మరిగిపోవాలన్నమాట. ఒక 1/4 వంతు వాటర్ మాత్రమే ఉండాలి. ఈ విధంగా 1/4 వంతు వరకు వచ్చేంత వరకు ఉంచుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేయాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసి ఆ వాటర్ మొత్తం కూడా పూర్తిగా వేడి అనేది చల్లారిపోవాలి. ఈ వాటర్ అంతా కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని ఆ గిన్నెలో మనకి టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, ఆ స్ట్రైనర్లో ఆ వాటర్ని వడకట్టుకోవాలి. ఈ విధంగా వడకట్టుకున్నప్పుడు మనకి ఎక్స్ట్రాస్ ఏవైతే ఉన్నాయంటే మెంతులు, టీ పొడి, కరివేపాకు ఈ యొక్క మొత్తం కూడా పక్కకు వచ్చేస్తాయి. వాటర్ వరకు మనకి అందులో ఉంటాయన్నమాట. ఈ వాటరే మనకి చాలా వాల్యుబుల్. ఈ ఒక్క వాటర్లో ఇప్పుడు మీరు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉసిరి పొడిని యాడ్ చేయండి. నేను ఇక్కడ హెన్నా కూడా ఏమి వాడట్లేదు, కేవలం ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు అంటే థిక్నెస్ మనకి జుట్టుకు అప్లై చేసుకోవడానికి చక్కగా థిక్గా ఉండేటట్లు ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చక్కగా మిక్స్ చేసేసుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ మీరు రెగ్యులర్గా ఏ ఆయిల్ అయితే వాడతారో ఆయిల్ని మొత్తం కలిపేసేసుకొని ఈ విధంగా తయారు చేసినటువంటి ఈ పేస్ట్ని ఒక నైట్ పక్కన పెట్టేసేయండి. ఈ విధంగా ఒక నైట్ పక్కన పెట్టేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం పూట ఈ పేస్ట్ ఇంకా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు దాన్ని చక్కగా తలంతా కూడా అప్లై చేసుకోవాలి. మీరు ఆయిల్ హెయిర్ మీదైనా అప్లై చేసుకోవచ్చు, డ్రై హెయిర్ మీదైనా అప్లై చేసుకోవచ్చు. ఇది మీరు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా వాడుకోవచ్చండి. దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవన్నమాట. ఇది చక్కగా మీరు మంచిగా హెయిర్ అంతా కూడా పార్టీషన్స్గా తీసుకొని మీకు ఎక్కడ తెల్ల జుట్టు ఎక్కువగా ఉందో అక్కడ అంతా కూడా అప్లై చేసేసుకొని మీరు ఇది చక్కగా పూర్తిగా డ్రై అయిపోయేంత వరకు అంటే ఒక 1 అవర్ ఉంచుకుంటే సరిపోతుంది. 1 అవర్ తర్వాత మీరు మొత్తం ప్లెయిన్ వాటర్తో కడిగేసుకోండి ఫస్ట్. తర్వాత మీరు ఏ షాంపూ వాడతారో ఆ షాంపూ తోటి నీట్గా క్లీన్ చేసేసుకోండి. తర్వాత చూడండి, మీ యొక్క తెల్ల జుట్టు అనేది నిమిషాల్లో నల్లగా మారడం అనేది మీ కళ్ళతో మీరు చూస్తారు. ఇందులో నేను ఎటువంటి హెయిర్ కలర్స్ అనేవి వాడలేదు. అంతేకాకుండా చాలా న్యాచురల్ అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన జుట్టుకు మేలు చేసేవే నేను వాడాను. దీనివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవన్నమాట. దీన్ని మీరు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోకూడదు, ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని వాడుకోవాలన్నమాట. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. చాలా మంది వాడుతున్నారు. ఇది నేను కూడా పర్సనల్గా వాడి ట్రై చేశాను. చాలా మంచిగా వర్కౌట్ అయిందనమాట. చాలా వైరల్ అవుతున్న రెమెడీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. 100% రిజల్ట్ అయితే చూస్తారనమాట. సో చూసారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇకపైనైనా కానీ కెమికల్ హెయిర్ డైస్కి బై బై చెప్పేసి చక్కగా హ్యాపీగా దీన్ని వాడుకోండి. అర్థమైంది కదా? ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో మీరు వాడిన తర్వాత ఎలా అంటే ఎటువంటి రిజల్ట్ మీకు వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా టేక్ కేర్, బాయ్.